అందరికీ ఆత్మ ప్రణామాలు. వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి, కార్యనిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాతో ఈరోజు ఈ జ్ఞానాన్ని చెప్పిస్తున్న గణపతి హనుమంతుని యొక్క గురువైన సూర్యదేవుని యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తూ మనతో పాటు ఈ ధ్యానాన్ని వినడానికి వచ్చిన విశ్వ గురువులు, పరమ గురువులు, కాంతి లోకవాసులు, ముక్కోటి దేవతలు, మన యొక్క పూర్ణాత్మను ఆహ్వానిద్దాం. ముందుగా గురువందనంతో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫ్రెండ్స్, ఈరోజు మనం సమర్పణ గురించి తెలుసుకుందాం. సమర్పణ అంటే ఏంటి, అసలు అది నియంత్రణ నుండి దైవ విశ్వానానికి మనం ఎలా ప్రయాణం చేస్తాం, నా ఇష్టము అనే పదం నుండి దైవ సంకల్పము అనే పదం వైపు ఎలా ప్రయాణం చేస్తాము అనేదే ఈరోజు మనం చెప్పుకునే ఈ ఆధ్యాత్మిక క్లాస్. ఫ్రెండ్స్, ఈ క్లాస్ ద్వారా, ఈ జ్ఞానం ద్వారా మనం సమర్పణ అంటే ఏమిటి, అసలు ఎందుకు మనం జీవితాన్ని నియంత్రించాలని అసలు ప్రయత్నిస్తాము, భయము, అహంకారము, నియంత్రణ ఎలా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి, దైవ సంకల్పంపై విశ్వాసం ఎలా మనం పెంపొందించుకోవాలి, సమర్పణ ద్వారా మనసులో శాంతి ఎలా వస్తుంది, సమర్పణ ద్వారా అంతరంగ విముక్తి ఎలా అనుభవిస్తాము అనేది మనం చక్కగా ఈ జ్ఞాన క్లాస్ ద్వారా మనం అర్థం చేసుకుందాం. అసలు ఏంటి సమర్పణ, సమర్పణ అంటే ఏంటి, అసలు ఎందుకు మనం ఈ సమర్పణ అనే పదం వాడాం? ఫ్రెండ్స్, చాలా మంది అనుకుంటారు, అంటే సమర్పణ అంటే ముందు మూల అర్థం ఏంటంటే సంపూర్ణంగా మనకి మనం అర్పించుకోవడం, సంపూర్ణంగా అర్పించడం. అది మన బలాన్ని, మన బలహీనతలను, విజయాలను, అపజయాలను, అలాగే సంతోషాన్ని, బాధను, అహంకారాన్ని, భయాన్ని, అన్నిటి ఏదుంటే అది దైవానికి అర్పించడమే సమర్పణ. మనకు ఒక బలం ఉందనుకోండి, దానిని సమర్పించడం. ఆ బలం మనది అనుకోకూడదు. బలహీనత ఉందనుకోండి, దానిని సమర్పించడం. అహంకారం, మన భయాలు ఏమున్నా కూడా అన్ని సమర్పించడం. ఫ్రెండ్స్, సమర్పణ అంటే మన ప్రయత్నాన్ని ఆపేయడం కాదు ఫ్రెండ్స్, బాధ్యతలు వదిలేయడం అంతేకాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ఏ బాధ్యత లేకుండా ఉన్నాను, నేను ఏ ప్రయత్నం చేయడం లేదు, ఏ జీవితానికి చాలా దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటా. అది కాదు ఫ్రెండ్స్ సమర్పణ అంటే. సమర్పణ అంటే మన ప్రయత్నాలను ఆపేయడం కాదు, బాధ్యతలను వదిలేయడం కాదు, జీవితానికి దూరంగా పారిపోవడం కాదు, కర్మ చేయకుండా కూర్చోవడం కాదు. సమర్పణ అంటే నేను చేయగలిగినంత ఉత్తమంగా చేస్తాను, మిగిలిన దాన్ని దైవ జ్ఞానానికి అప్పగిస్తాను, నేను చేయాల్సింది నేను చేస్తాను, తర్వాత ఆ దైవ కృప అని అనుకోవడము. ఇది ఇదే కర్మయోగానికి హృదయం ఫ్రెండ్స్. ఇదే సమర్పణ అంటే. అంటే మనం చేయగలిగింది నేను చేస్తాను, నేను ఎంతవరకు చేయగలగో అంతవరకు చేస్తాను, తర్వాత ఆ దైవానికే వదిలేస్తున్నాను. మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడైనా సరే దైవానికి సమర్పించడం, ఆ కష్టాన్ని దైవానికి సమర్పించడం, ఇది సమర్పణ. ఎందుకు మరి మనిషి అనుకుంటాడు, నేను వదిలేస్తున్నాను, అంతా దేవుడిదే దయ అంటాడు, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. మనిషి ఎందుకు అసలు సమర్పించుకోలేకపోతాడు, తనకు గాని అసలు ఆ పరిస్థితికి గాని ఎందుకు వెళ్ళలేకపోతాడు? ఎందుకంటే అతను తానే అన్నింటికీ కర్త అని భావిస్తాడు. తను ఏమనుకుంటాడంటే అంతా నాదే, నేనే బాధ్యత వహిస్తాను, నాదే అనుకుంటాడు. నేను లేకపోతే ఈ పని జరగదు అంటాడు. మీరు గమనించండి, చాలా మంది ఏమనుకుంటారంటే, నేను లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో, నేను లేకపోతే ఇదేమైపోతుందో, నేను లేకపోతే ఏమైపోతుందో, అంతా నా పని, నాదే, నా పైనే అనుకుంటాడు. నేను లేకపోతే ఈ పని జరగదు అంటాడు. నా ప్లాన్ ప్రకారమే జరగాలి, అలా అయితేనే బాగుంటది అంటాడు.
అలాగే అందరూ నా మాటే వినాలి, ప్రతి ఒక్కరూ నా మాటే వినాలనడం. అంటే ఇవన్నీ ఏంటి? ఇవి సమర్పణలు కాదు ఫ్రెండ్స్. ఇవి అహంకారంతో చెప్పే మాటలు. ఆత్మ ఎప్పుడు ఏం చెప్తుంది? నేను ఒక సాధనం మాత్రమే. పని చేసేదంతా దైవ శక్తి. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో, నేను ఒక సాధనాన్ని, పని చేసేది మొత్తము విశ్వం మాత్రమే, దైవ శక్తి మాత్రమే అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడే మనం సమర్పించగలుగుతాం. కానీ మనిషి చాలా వరకు అందుకే సమర్పించుకోలేకపోతాడు. అంతా నాదే అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూసుకుందాం. ఒక ఫ్లూట్ ఉంటుంది. ఒక వేణువు ఉంటుంది. వేణువుకు సంగీతం రాదు. వస్తుందా? రాదు. దానిలో రంధ్రాలు మాత్రమే ఉంటాయి. కానీ శ్రీకృష్ణుడు దాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అదే వేణువు ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసి సంగీతాన్ని పలికిస్తుంది. మనిషి కూడా వేణువు లాంటి వాడే ఫ్రెండ్స్. వేణువు ఏమనుకుంటుంది? నేనొక వెదురు ముక్కని, నాకు నాకు ఒళ్ళంతా రంధ్రాలు చేసేశారు. నాకింత బాధ పెడతారా అని అనుకునిందనుకోండి, వేణువు ఎప్పుడూ శ్రీకృష్ణుడి పెదాల వరకు ఎళ్ళేది కాదు. అంతటి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చేది కాదు. కానీ వేణువు ఏమనుకుంది? నా నిలువెల్లా గాయాలన్నీ కూడా నాకు శ్రీకృష్ణుడికే అర్పితం అనుకుంది. సమర్పణ అనుకుంది. అందుకే, అందుకే ఆమె అందుకే వేణువు అంతటి సంగీతాన్ని ఇవ్వగలిగింది. అలాగే మనం కూడా ఒక వేణువు లాంటి వాళ్ళం ఫ్రెండ్స్. అహంకారం తొలగితే దైవం మన ద్వారా పనిచేస్తుంది. అంతా నాదే, నేనే అంతా అనుకోనేంత వరకు మన దైవం మనతోనే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా మనం సమర్పణ ఇవ్వాలి అంటే ముందు మనకెన్ని వచ్చినా మనం ముందు మనది కాదు, ఇదంతా మనది కాదు, దైవానిది, దైవాన్నే వదిలేస్తున్నాను, దైవానికే వదిలేస్తున్నాను అని అనుకోవడం. మరి ప్రకృతి కూడా మనకి సమర్పణని నేర్పిస్తుంది ఫ్రెండ్స్. తీసుకోండి, నదిని తీసుకోండి. నది సముద్రాన్ని చేరడానికి ఎప్పుడూ పోరాడదు. నది అది ప్రవహిస్తూనే ఉంటుంది. మార్గంలో రాళ్ళొస్తాయి, మలుపులొస్తాయి, అడ్డంకులొస్తాయి. అయినా కూడా ఆగదు. వెనక్కి తిరిగిన కూడా తిరగదు. ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిసిపోతుంది. మన జీవితం కూడా అలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఎన్ని వచ్చినా కూడా, ఎన్ని ఆటుపోట్లు ఏమొచ్చినా కూడా మనం తట్టుకొని ఉండాలి. అలాగే విత్తనాన్ని తీసుకోండి. ఒక విత్తనం నేలలో పడినప్పుడు అది చీకట్లో ఉంటుంది. వర్షం పడుతుంది. మట్టి కప్పేస్తుంది. విత్తనానికి నేను చనిపోతున్నానా అనిపిస్తుంది. అంటే ఇంత చీకట్లో నేనెలా బతుకుతాను? అంత చీకట్లో నేనెలా ఉంటాననుకుంటుంది. కానీ మొలకెత్తుతుంది. కొత్త జీవితానికి ప్రారంభం ఇస్తుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని కష్టాలొస్తాయి ఫ్రెండ్స్. కానీ దైవం మన ఎదుగుదల కోసం ఇచ్చే అవకాశాలని మనం అందిపుచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది అంటే ఇక్కడ సమర్పణకి మనం 4 మెట్లని మనం చెప్పుకోవచ్చు. ఏంటి తెలుసా? మొదటిది మనం సమర్పించాలంటే మనని మనం అంగీకరించుకోవాలి. ఇంతకు ముందు క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. అంగీకారం. అంగీకారం ఇది ఇప్పుడు నా జీవితంలో ఉంది అని అనుకుంటే ప్రతిఘటించడం తగ్గుతుంది ఫ్రెండ్స్. సమర్పణకి మొదటి మెట్టు ఏది అంటే అంగీకారం. రెండవదేంటంటే విశ్వాసం ఫ్రెండ్స్. దీనిలో కూడా ఒక దైవ ఉద్దేశం ఉంది. కాబట్టి నేను దీనిని అంగీకరిస్తున్నాను. ఇది ఏదో నాకు ఒక పాఠం నేర్పించడానికి వచ్చింది అని మీరు అనుకునేటప్పుడు మీరు సమర్పణ ఇవ్వగలరు. అలాగే మూడవది సహనం. ప్రతిఫలం వెంటనే రాదు. అంటే మనం కొంచెం వెయిట్ చేయాలి అనుకోవడం. సహనంగా ఉండడం. ప్రకృతిలో కూడా అంతే కదండీ! ఒక చెట్టు ఒక రోజులో పెరిగిపోతుందా? అది ఎంత దానికి విత్తనం ఎయ్యాలి, మొలకెత్తాలి, దానికి ఎంత ప్రాసెస్ ఉంటది. అలాగే మనలో కూడా సహనం అనేది వెంటనే రాదు. మనము దీనిని సమర్పణతో ఉండాలి అనుకోవాలి. అలాగే నాలుగవ మెట్టు కృతజ్ఞత ఫ్రెండ్స్. ఏది వచ్చినా ధన్యవాదాలు. మనం ఎవరొచ్చినా, ఎవరేది బాధ పెట్టినా ధన్యవాదాలు. నాకు ఈ వ్యక్తి బాధ పెట్టాడు. ఓకే. ధన్యవాదాలు. ఈ వ్యక్తి నన్ను చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే. ధన్యవాదాలు. దైవమే ఏదో చేస్తుంది. దైవం మనకేదో మనం తట్టుకోవడానికి మనకి ఆ సహనం ఉందా లేదా అని పరీక్ష పెడుతుంది. కాబట్టి ఓకే. ధన్యవాదాలు. అలా అనుకునే హృదయం ఉంటే అక్కడే సమర్పణ వికసిస్తుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు కూడా ఎలా అనుకోవాలంటే, నేను ఎక్కువగా ఏ విషయాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నాను. మనం ఎప్పుడు
మనం మన ఆత్మ పరిశీలన ప్రశ్నలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మన హృదయంలో మన ఆత్మ పరిశీలన ప్రశ్నలు వేసుకుంటే, నేను ఎక్కువగా ఏ విషయాన్ని నియంత్రించాలనుకుంటున్నాను? నేను దైవాన్ని ఎంతవరకు విశ్వసిస్తున్నాను? ప్రతిదాన్ని దైవానికి అర్పిస్తున్నానా లేదా? నేను భయంతో జీవిస్తున్నానా? లేక ధైర్యంతో ఉన్నానా? లేక విశ్వాసంతో జీవిస్తున్నానా లేదా? ఇవన్నీ మనం కనీసం ఒక 3, 4 ప్రశ్నలు మనం ప్రతిరోజు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విషయంలో సమర్పణ విషయంలో మనం ఈ 4 ప్రశ్నలు వేసుకుంటే మనకి ఆటోమేటిక్‌గా ఏంటి అనేది మనకి ఒక వస్తుందనమాట. ఒక సమాధానం వస్తుంది. దానిని మనం సమర్పణగా తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా అంటే అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనకు అలాంటి క్వెషన్‌లు వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నా నా జ్ఞానాన్ని విశ్వసిస్తున్నాను. నా అహంకారాన్ని నీ పాదాల వద్ద ఉంచుతున్నాను పరమాత్మ. నన్ను నీ సాధనంగా ఉపయోగించు అని చెప్పి కళ్ళు మూసుకొని చూడండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఆ అద్భుతంలోనే మనకి ఆ ప్రశ్నలకి సమాధానాలు కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడూ కూడా మనం చక్కగా మన భగవద్గీత కూడా ఏం చెప్తుంది ఈ విషయంలో? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనింది. అంటే నీకు కర్మ చేయడం మాత్రమే తెలుసు. నీకు కర్మ చేయడంపై మాత్రమే అధికారం ఉంది. ఫలితంపై కాదు. ఇది కేవలం శ్లోకం కాదు ఫ్రెండ్స్. సమర్పణ యొక్క సంపూర్ణ నిర్వచనం. మనం సమర్పణ అనుకున్న వెంటనే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ శ్లోకం గుర్తు రావాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ఒక కథ. కోతి మరియు గింజలని ఒక చిన్న కథ ఉంది. ఒక వేటగాడు ఒక కుండలో చిన్న రంధ్రం చేసి అందులో గింజలు పెడతాడు. ఒక కోతి వచ్చి గుప్పెడి గింజలు పట్టుకుంటుంది. కానీ ఆ గుప్పెడు బయటికి రాలేదు. గింజలు వదిలేస్తే బయటికి రావచ్చు. కానీ అది వదలలేదు. చివరికి చిక్కుకుంది పాపం. మన జీవితంలో కూడా అంతే ఫ్రెండ్స్. కోపము, అహంకారము, భయము, నియంత్రణ ఇలాంటివన్నీ వదలకపోవడం వల్లే బాధ. నిజంగా అది కోతి వదిలేసిందనుకోండి, పోతే పోయిందిలే గింజలు నేను బావుంటాను కదా అనుకుంటే దానికి కనీసం బయటికి రాగలిగేది. వదలకపోవడం వల్ల ఏమయ్యింది? అదే చిక్కుకుంది. వదలకపోవడం వల్లే బాధ. మనం వదలం. ప్రతి బాధని వదలం, భయాలను వదలం, అహంకారాన్ని వదలం, కోపాలను వదలం, దేనిని వదలం. మనం వదిలి చూడండి. ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు దాన్ని వదిలేయండి. కోపం వచ్చినప్పుడు వదిలేయండి. నిందలు వచ్చినప్పుడు వదిలేయండి. అన్నీ వదిలి అంతా భగవంతుడా నీదే అనుకోండి. ఆ వదిలిన క్షణమే మీకు స్వేచ్ఛ వస్తుందనేది గమనించండి ఫ్రెండ్స్. కాబట్టి సమర్పణ అనేది ఓటమ కాదు. సమర్పణ అనేది అహంకారాన్ని దాటే మార్గము. సమర్పణ విశ్వాసానికి మరో పేరు ఫ్రెండ్స్. ప్రయత్నం మనది, ఫలితం దైవం చేతిలో ఉంది. వదలడం అంటే కోల్పోవడం కాదు. వదలడం అంటే దైవానికి అప్పగించడం అనేది మనం తెలుసుకోవడమే అద్భుతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనం ఎందుకు అన్నిటినీ నియంత్రించాలని ప్రయత్నిస్తాం? నా కుటుంబం నా మాట వినాలి. నా పిల్లలు నేను కోరుకున్న విధంగా ఉండాలి. నా ఉద్యోగం నేను అనుకున్నట్లే సాగాలి. నా ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలి. నా భవిష్యత్తు నా ప్రణాళిక ప్రకారమే ఉండాలి. ఇవన్నీ సహజమైన కోరికలే ఫ్రెండ్స్. కానీ జీవితం ఎప్పుడు మన ప్రణాళిక ప్రకారం నడవదు. అక్కడే మనకు నిరాశ, కోపము, భయము అన్నీ మొదలైతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ నియంత్రణ కోరిక ఎక్కడి నుండి వస్తుంది? మనలో ఉండే భయాల వల్ల. ప్రతి నియంత్రణ వెనక భయం దాగి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక సమర్పించాలనుకుంటాం. కానీ మనం నియంత్రించాలనుకుంటాం. నియంత్రణ ఎందువలన వస్తుందో తెలుసా? భయం. ఏం భయాలుంటాయి? చాలా భయాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్యోగం పోతే, నా పిల్లలు నా మాట వినకపోతే, నా ఆరోగ్యం బాగా లేకపోతే, నాకిష్టమైన వ్యక్తి దూరమైతే, ఈ భయంలో వచ్చిన ఆలోచన ఏమైపోతుందంటే, నేనే అన్నిటికీ నియంత్రిస్తే నేను భద్రంగా ఉంటాను అనుకుంటాడు. కానీ నిజానికి ఎక్కువ నియంత్రించాలన్న ప్రయత్నించిన కొద్దీ ఎక్కువ భయం పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇంకా నియంత్రించాలి అని ప్రయత్నిస్తావో, అప్పుడు భయం కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. అనిశ్చితిని అంగీకరించలేకపోవడం. మనసుకు తెలియని భవిష్యత్తు
ఇష్టం ఉండదు. అంటే మనకి ఎప్పుడు అంటుంది రేపు ఏమవుతుంది, ఇంకో సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ నిర్ణయం సరైనదేనా? దైవం మాత్రం చెప్తుంది, నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళకు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు, ప్రస్తుతంలో ఉండు, ఈ క్షణంలో జీవించు. మనస్సు మాత్రం రేపటిలో ఉంటుంది, ఆత్మ ఈ రోజులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా దైవం ఏం చెప్తుందో దైవానికి వదిలేయాలి, దైవ సమర్పణలో ఉండాలి. అలాగే మనకి అహంకారం ఒక నియంత్రణకి, అహంకారం ఒక బట్టు. అహంకారం అంటే గర్వం అని కాదు ఫ్రెండ్స్. ఇక్కడ అహంకారం అంటే నేనే కర్త, అంతా నేనే, నాదే నాదే, నా వల్లే అన్ని జరుగుతున్నాయి అనుకోవడం. ఫ్రెండ్స్, ఒక మేనేజరు తన ఉద్యోగులపై పూర్తిగా నియంత్రణ చూపించాలనుకుంటాడంట. వాళ్ళు మాట వినకపోతే నా విలువ తగ్గిపోతుంది అని ఒక నియంత్రణ. అదే కానీ అది అనే భయంతో ఆ అహంకారాన్ని చూపిస్తాడు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఆ పరిస్థితిని నియంత్రణ చేయాలనుకుంటామో, నియంత్రణ వల్ల ఏం జరుగుతుంది? మనశ్శాంతి పోతుంది. మొదట మనశ్శాంతి పోతుంది. ఎందుకంటే ప్రపంచం మన ఇష్టానికి అనుగుణంగా మారదు కాబట్టి మన మనశ్శాంతి పోతుంది. రెండవది, సంబంధాలు దెబ్బతింటాయి. ఎక్కువ నియంత్రించే తల్లిదండ్రుల పిల్లలు ప్రేమతో కాకుండా భయంతో ప్రవర్తిస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రేమ దొరకదు అక్కడ. భయం, అయ్యో మా అమ్మ ఏమంటుందో, మా నాన్నగారు ఏమంటారు, ఇదే ఉంటదనమాట. భయంతో అప్పుడు అలాగే దాంపత్యంలో కూడా నియంత్రణ ఉన్న చోట ప్రేమ క్రమంగా తగ్గిపోతుంది. భార్య నా మాటే వినాలనుకోవడం, భార్య భర్త నా మాటే వినాలనుకోవడం, ఇద్దరు ఒకరికొకరు సంబంధాలు లేకుండా సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా నియంత్రించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రేమ అనేది తగ్గిపోయి భయంతో బతుకుతారు ఫ్రెండ్స్. అది ఒకటి అవుతుంది. అలాగే ఇలా జరగడం వల్ల మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? ఎందుకంటే మనం మనశ్శాంతిని కోల్పోతాం కదా, భయంతో ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంపై ఎప్పుడు ఒత్తిడిలో ఉండే వ్యక్తికి ఏం జరుగుతుంది? తలనొప్పి వస్తుంది, నిద్ర పట్టదు, రక్తపోటు వస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా అవే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన వల్ల రక్తపోటు వస్తుంది, అలసట, పూర్తిగా అలసిపోతాం, ఆందోళన వస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి అదే మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ మనం ఈ ఈ వీటిలో మన ప్రకృతి కూడా మనకు ఒక మంచి పాఠం నేర్పిస్తుంది. చెట్టుని తీసుకోండి. ఒక చెట్టు వసంతంలో పూలిస్తుంది, శరదృతువులో ఆకులు రాలిపోతాయి. అది ఎప్పుడు ప్రకృతితో పోరాడుద్ది. ఎందుకు నా ఆకులన్నీ రాల్చేస్తున్నావు అని అడగదు. వసంతంలో పూలిచ్చినప్పుడు ఎందుకు ఇంత నిండుగా పూలిచ్చేస్తున్నావు అని అడగదు. అది పట్టుపట్టదు, అది ప్రకృతిని అంగీకరిస్తుంది. ఓకే, ప్రకృతి ప్రకారం నేను వెళ్తాను, ప్రకృతి ప్రకారం శరదృతువులో ఆకులు రాలిపోవాలి, ప్రకృతి ప్రకారం వసంతంలో పూలు రావాలి. ఎంత అద్భుతం కదా ఫ్రెండ్స్! అంగీకరించడం వలన, ఆ ఆ సమర్పణతో ఉండడం వలన అది ఎప్పుడు ప్రకృతిని అంగీకరిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం మళ్ళీ కొత్త ఆకులతో పచ్చగా మారుతుంది. మనిషి మాత్రం గతాన్ని పట్టుకొని బాధపడతాడు. ఇప్పుడు ఇది అయ్యో నా పువ్వులన్నీ పోయాయే, అయ్యో నా ఆకులన్నీ పోయాయే అని చెట్టు బాధపడుతుందనుకో, ఆ చెట్టు ఏమవుతుందండి? ఎండిపోతుంది. అలాగే మనిషి కూడా ఆ గతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. ఈ గతంలో ఏం జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది. అలా ఎప్పుడైతే బాధపడుతూ ఉంటాడో భవిష్యత్తును పట్టుకుని బాధపడతాడు. అయ్యో భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది, వర్తమానాన్ని అందుకే కోల్పోతాడు. కానీ మనం ఏమంటున్నాం? ఈ సమర్పణ గాని, అంగీకారం, కృతజ్ఞత ఏది చెప్పండి, ఆధ్యాత్మికంలో మనం నేర్చుకున్నది ఏంటంటే మనము వర్తమానంలో ఉండడం. మనం ఎప్పుడైతే వర్తమానాన్ని కోల్పోయామో మనము సమర్పణకి ఉండలేదని అర్థం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఒక చిన్న కథ. ఇసుకను గట్టిగా పట్టుకున్న బాలుడు. ఒక చిన్న బాలుడు సముద్ర తీరంలో ఇసుకను గుప్పెడు తీసుకుంటాడు ఫ్రెండ్స్. తీసుకొని గట్టిగా బిగించి పట్టుకుంటాడు. ఏమైంది? ఇసుక వేళ్ళ మధ్య నుంచి జారిపోయింది. తర్వాత చేతిని మెల్లగా తెరిచి ఉంచుతాడు. తెరిచి ఉంచితే ఈసారి ఇసుక ప్రశాంతంగా ఇసుక అంటే ఇసుక గట్టిగా బిగించేశాడు కదా! అంతా జారిపోయింది. తర్వాత ఏం చేశాడు తెలుసా? మెల్లగా తెరిచి ఇలాగ మెల్లగా చేతిని తీసుకొని మెల్లగా తెరిచి ఉంచాడు. ఈసారి ఇసుక ప్రశాంతంగా చేతిలోనే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోలేదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలనుకున్నాం? జీవితం కూడా ఇంతే ఫ్రెండ్స్.
మనుషులను, సంబంధాలను, అవకాశాలను ఎంత బిగించి పట్టుకుంటామో అంత త్వరగా అవి దూరమైపోతాయి ఫ్రెండ్స్. ప్రేమతో అంగీకరిస్తే అవి సహజంగా నిలుస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి అందుకే ఇక్కడ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం ఆపమని చెప్పలేదు. అలాగే అన్నిటినీ నియంత్రించమని కూడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు సమర్పించు. అదే మనం చేయాల్సింది ఫ్రెండ్స్. మనం చేయాల్సింది మనం చేస్తాం. ఫలితాన్ని దేవుడికి ఇచ్చేద్దాం. దైవానికి సమర్పించేద్దాం. కృష్ణుడు కూడా అదే చెప్పాడు. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. ఫలితాన్ని నాకు సమర్పించు. ఫ్రెండ్స్, ఇది నియంత్రణకు వ్యతిరేకమైన ఆధ్యాత్మిక జీవన విధానం. అద్భుతమైన సమర్పణకి ఉదాహరణ ఫ్రెండ్స్. అందుకే ఇలాగ ఎప్పుడైనా మీకు అనిపించింది అనుకోండి, ఈ సంబంధాలు నేను వదులుకోలేకపోతున్నాను, నాకు భవిష్యత్తు పట్ల భయం ఉంది, ముందు ఏం జరిగిందనే దానిపైన ఆలోచన ఉంది అనుకుంటే, ఒక్కసారి మీ మనసుని ప్రశ్న వేయండి. నేను ఎక్కువగా ఎవరిని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నాను? ఏ పరిస్థితిని నేను వదలలేకపోతున్నాను? నేను విశ్వాసంతో జీవిస్తున్నానా? లేక భయంతో జీవిస్తున్నానా? ఈ ప్రశ్నలకు మీకు నిజాయితీగా సమాధానం వచ్చిందనుకోండి, అప్పుడే మీకు సమర్పణ ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. అలా ఎప్పుడైనా అనిపించినప్పుడు ఇలా ప్రశ్న వేసుకొని కాసేపు 2 నిమిషాలు ధ్యానం చేయండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చక్కగా లోతైన శ్వాస తీసుకుంటాం కదా! మన ఆందోళనలు, మన నియంత్రణ కోరికలు ప్రతీదీ వదిలేస్తున్నాం అనుకోండి. అలా అనుకునేటప్పుడు చక్కగా ఆ దైవానికి అడగండి. నా భయాన్ని విశ్వాసంగా మార్చు, మిగిలినదంతా నీ జ్ఞానానికి సమర్పిస్తున్నాను అని మీరెప్పుడైతే అనుకుంటారో అంత అంత భయాలన్నీ పోయి మీరు దైవ సమర్పణలోకెళ్తారు ఫ్రెండ్స్. అంత అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రతి నియంత్రణ వెనక ఒక భయం ఉంటుంది ఫ్రెండ్స్. భయాన్ని తొలగించేది నియంత్రణ కాదు, విశ్వాసం అని తెలుసుకోవడం. అనిశ్చిత జీవితం యొక్క సహజ స్వభావం కాబట్టి దైవాన్ని విశ్వసించినప్పుడు మనసు ప్రశాంతమైపోతుంది. సమర్పణ అంటే జీవితాన్ని వదిలేయడం కాదు, జీవితాన్ని దైవ హస్తాలలో భద్రంగా ఉంచడం అని మనం తెలుసుకోవడం ఫ్రెండ్స్. ఎంత అద్భుతమో కదా! మరి భయం, నియంత్రణ ఇవన్నీ మనలో ఉంటాయి కదా! మరి భయం, నియంత్రణ, అహంకారం మధ్య సంబంధం ఏంటి? ఎందుకు వీటిని మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం? భయమొస్తే నియంత్రణొస్తది. నియంత్రణొస్తే అహంకారమొస్తది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ 3 కలిసి ఒక చక్రంలా తిరుగుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి భయమొస్తది. భయం రాగానే మనం ఏం చేస్తాము? ఆ పర్టిక్యులర్ పరిస్థితికి కంట్రోల్ పెట్టాలనుకుంటాం. ఎప్పుడైతే కంట్రోల్ పెట్టాలనుకుంటామో మనలో అహంకారం లేస్తది. ఎప్పుడైతే ఈ 3 కలిసిపోతాయో ఒక చక్రంలా తిరుగుతూ మన జీవితంలో బాధని సృష్టిస్తాయి ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక మార్గంలో ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి, మనం ఎందుకు ఈ భయాన్ని, నియంత్రణని, అహంకారాన్ని పట్టుకొని ఉంటున్నాం అనే దాన్ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి తెలుసు భయం అంటే ఏంటంటే, భయం అనేది బయట ఉన్న పరిస్థితి కాదు. అది మన మనసు సృష్టించే ఒక భావన. ఇది మనకు తెలుసు. ఎందుకంటే, ఒక వర్షాన్ని ఇద్దరు వ్యక్తులు చూస్తారు. ఒకే వర్షం అది. కానీ ఒక రైతు ఆనందపడతాడు. ఒక పెళ్లి నిర్వాహకుడు ఆందోళన చెందుతాడు. అయ్యో! పెళ్లి వస్తువులన్నీ పోతున్నాయే అనేసి అంటాడు. రైతు మాత్రం ఆనందపడతాడు. అబ్బా! అందరికీ నేను ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాను అని. చూసారా? ఆయనలో స్వార్థం లేదు. నేను అందరికి ఆహారం కానీ వర్షం ఒకటే, భావన వేరు. అంటే భయం బయట లేదు, మనలోనే ఉంది. అది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మనం ఎప్పుడైతే ఆ భయాన్ని ఆధ్యాత్మిక దృష్టిలో దాన్ని ఎలా అంటాం? మనం మనల్ని మనం శరీరంగా భావించుకున్నప్పుడు, నేను ఈ శరీరము, నేనే ఈ ఉద్యోగము, నేనే ఈ సంపద, నేనే ఈ సంబంధాలు అనుకునేటప్పుడు వాటిని కోల్పోతామనే భయం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంలో అలా కాదు కదా ఫ్రెండ్స్. నేను శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, బుద్ధిని కాదు, చైతన్యం అనుకునేటప్పుడు నీవు ఒక శాశ్వతమైన ఆత్మ అని నీకు తెలిసినప్పుడు భయం ఎక్కడుంటుందండి? నేను ఆత్మని కదా! నాకేమీ తాకదు.
మరి ఇంకా భయం ఎక్కడ? అప్పుడు భయం నశించిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అది భయంలో అంటే ఈ భయంలో ఎన్ని రకాలుంటాయంటే, మనం చెప్పుకుంటూ పోతే ఇదే ఒక గంట క్లాస్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి నేను అన్నింటికి నియంత్రిస్తే ఏ సమస్య రాదు అనుకున్నప్పుడు జీవితం పని చేయదు ఫ్రెండ్స్. జీవితంలో పని చెయ్యదు. నా ఆలోచనలు, నా మాటలు, నా స్పందన, నా ప్రయత్నం అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో నియంత్రణ విఫలమైపోతుంది ఫ్రెండ్స్. కొంతవరకు ప్ర ప్రభావితం చేయగలిగినవుంటాయి. నా పిల్లలకు విలువలు నేర్పిస్తాను. నా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటాను. నా పనిని నిబద్ధతతో చేస్తాననుకుంటాం. ఇవి ప్రభావితం చేయగలుగుతాయి. కానీ పూర్తిగా మనం దాన్ని నియంత్రించలేము. ఫ్రెండ్స్, మనకి ఒక్కటి అర్థం కావాలి ఫ్రెండ్స్. నా నియంత్రణలో లేనివి ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి. ఇతరుల ఆలోచనలు మన నియంత్రణలో ఉండవు. వాతావరణం మన నియంత్రణలో ఉంటుందా? గతము, మరణం, సమయం, ప్రకృతి, ఇతరుల నిర్ణయాలు ఇవేవి మన నియంత్రణలో ఉండవు ఫ్రెండ్స్. ఎప్పుడైతే నియంత్రించాలనుకుంటామో బాధ ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, అహంకారం కూడా అంతే ఫ్రెండ్స్. ఇది గర్వం కాదు. అది నేనే కర్త అనే భావనతో ఉండడం. భగవద్గీతలో చెప్పబడినట్లుగా ప్రకృతి గుణాల ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్. కానీ జరుగుతున్నప్పటికీ కూడా అహంకారంతో ఉన్న వ్యక్తి నేనే చేస్తున్నాను అనుకుంటాడు. ప్రకృతి సహకారం లేకుండా మనం చేయగలమా? చెప్పండి. ఇప్పుడు మనం ఒక మంచి కార్యం చేయాలనుకున్నాం. కానీ ప్రకృతి సహకరించలేదు. చేయగలమా? అది మనం సమర్పించుకోవాలి. మనం అంగీకరించాలి. అవును. ఇది ప్రకృతి ద్వారా, సహకారం ద్వారానే జరిగింది అనేది మనము మనస్ఫూర్తిగా దైవానికి దాన్ని సమర్పించేయాలి. దైవం వల్లే ఇది జరిగింది. ప్రపంచమంతా నేనే నడిపిస్తున్నానని మనిషి అనుకుంటాడు. కానీ కాదు. దైవ సంకల్పం. అదే సమర్పణ. ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో నీకు అద్భుతమైన జీవితం లభిస్తుంది. నీలో భయాలు పోతాయి. అహంకారం పోతుంది. అంటే ఇక్కడ ఒక బొమ్మలాట ఉంటుందండి. ఆ బొమ్మలాటలో బొమ్మ కదులుతూ ఉంటుంది. చేతులు ఊపుతుంది, నడుస్తుంది. బొమ్మ అనుకుంటే నేనే నడుస్తున్నాను అని అనుకుంటదా బొమ్మ? ఒకవేళ బొమ్మ నేనే నడుస్తున్నాను అనుకుంటే అది అజ్ఞానం. ఎందుకు ఫ్రెండ్స్? వాస్తవానికి వెనుక ఒక కళాకారుడు ఉంటాడు. ఆ కళాకారుడు మనలో కళాకారుడు తిప్పుతుంటే అది చేతులు తిప్పుతుంది, కాళ్ళు తిప్పుతుంది, ఇవన్నీ చేస్తుంది. చిన్నప్పుడు ఉండేవి కదా! తోలు బొమ్మలాట అనేవాళ్ళు. అలా. కానీ బొమ్మ నేనే చేసేస్తున్నాను అనుకుంటే తప్పు. కాబట్టి మనలో పనిచేసే జీవశక్తి దైవ చైతన్యం. మనం దానికి సాధనం మాత్రమే అని తెలుసుకోవడమే అద్భుతం ఫ్రెండ్స్. నిజంగా. ఎందుకంటే అహంకారం వల్ల వచ్చే బాధలు ఎంత ఎంత ఇదిగా ఉంటాయంటే చిన్న విమర్శ కూడా భరించలేం. ఎవరైనా చిన్నగా విమర్శిస్తే కూడా మనం బాధపడిపోతాం. వెంటనే వాదించేస్తాం. వెంటనే సమాధానాలు ఇచ్చేస్తాం. ప్రశంస కోసం ఎదురు చూస్తాం. ఎవరైనా మనకి ప్రశంసించాలి, మనకి మెచ్చుకోవాలని కోరుకుంటాం. ఇతరులతో పోల్చుకుంటాం. వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు. కోపం త్వర కోపం త్వరగా వచ్చేస్తుంది. క్షమించడం మన వల్ల కాదు. మనం క్షమించం అసలు. ఎప్పుడూ ఒత్తిడి అయిపోతాం. కాబట్టి అహంకారం ఎక్కువైతే శాంతి తక్కువవుతుంది ఫ్రెండ్స్. దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఆ పరిస్థితి వచ్చినప్పుడు ముందుగానే దైవానికి సమర్పించేయండి. ఇదంతా దైవానికి వదిలేస్తున్నాను. నాలో ఏమీ లేదు. నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అనుకోవడం. ఫ్రెండ్స్, భయము, నియంత్రణ, అహంకార చక్రం ఎలా ఉంటదంటే, భయము అన్నీ నియంత్రించాలనే కోరిక. అన్నీ నా ఇష్టంలా జరగాలి అనుకోవడం. జరగకపోతే కోపం రావడం, నిరాశ, మళ్ళీ భయం. ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మరి ఆ చక్రాన్ని మనం ఆపేది? ఎప్పుడు ఆపాలంటే దానికి ఒకటే మార్గము సమర్పణ. సమర్పణ అంటే భయాన్ని విశ్వాసంగా మార్చడం. నియంత్రణను అంగీకారంగా మార్చడం, అహంకారాన్ని వినయంగా మార్చడం. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంది. అందుకే ఇక్కడ మనకి ఈ విషయంలో ఆకాశం నుండి మనం ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చండి. ఆకాశాన్ని చూడండి, పక్షులు ఎగురుతాయి, మేఘాలొస్తాయి, మెరుపులు మెరుస్తాయి, వర్షం పడుతుంది, విమానం వెళ్తుంది. కానీ ఆకాశం ఏదీ పట్టుకోదు.
ఎన్ని వెళ్తాయి చూడండి మరి. కొన్నిసార్లు మెరుపులు వస్తాయి, కొన్ని వర్షం పడుతుంది, కొన్నిసార్లు పక్షులు ఎగురుతుంటాయి, కొన్ని ఏమో మేఘాలు వస్తాయి. ఇలా ఏది వచ్చినా కూడా ఆకాశం దేన్ని పట్టుకోదు, ఏది ఆపదు. ఏది ఈ విమానం నా వైపే వెళ్తుంది, ఈ విమానం నాదే, మొత్తం విమానం అంతా నాదే అనుకుంటుందా? వర్షం పడుతుంది ఇది నాదే అనుకుంటుంది. నో, ఏది అనుకోదు, అసలు పట్టుకోదు, ఏది తనదిగా భావించదు. అందుకే అది ఎప్పుడు ఆకాశం విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన మనస్సు కూడా ఆకాశంలా మారిపోవాలి. ఆలోచనలు రావచ్చు, భావాలు రావచ్చు, కానీ వాటిని పట్టుకోకుండా సాక్షిగా ఉండడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి జరగాల్సిన అద్భుతాలన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైనా మీకు అనిపించినప్పుడు కూర్చోండి. ధ్యానంలో కూర్చొని ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఎవరిని నియంత్రించాలని ఎక్కువగా ప్రయత్నిస్తున్నాను? నేనే చేస్తున్నానని ఎంతవరకు భావిస్తున్నాను? నా బాధకు కారణం పరిస్థితులా? లేక వాటిపైన నేను నా పట్టుదల అని మీరు క్వెషన్ వేసుకోండి. వేసుకొని చక్కగా ధ్యానంలో కూర్చోండి. కూర్చొని నేను దైవ చైతన్యానికి సాధనాన్ని, సర్వం దైవార్పణమస్తు అని చక్కగా ఆ దివ్య కాంతిని అనుభవించండి. అప్పుడు అన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు అవన్నీ వదిలేస్తారో, నేనే కర్త అనే భావన నుండి దైవం నన్ను సాధనంగా ఉపయోగిస్తుంది అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ఎప్పుడైతే మీరు అదే అనుభూతికి మారుతారో, నిజమైన అంతరంగ శాంతి ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా నేనే కర్త అనే భావన నుండి ముందు బయటపడిపోండి. పడిపోయి నా దైవం నన్ను సాధనగా ఉపయోగిస్తుంది అనే అనుభూతికి రండి. అద్భుతాలే జరుగుతాయి ఫ్రెండ్స్. సమర్పణ అనేది బలహీనత కాదు ఫ్రెండ్స్, అది పరిపూర్ణ విశ్వాసం. ఇది మనం తెలుసుకోవాలి. సమర్పణ, చాలా మంది అనుకుంటారు అదేంటి మనం సమర్పించేయడం ఏంటి, సమర్పణ అంటే అది బలహీనత, మనం ఎలాగ సమర్పించేస్తాం, నేనే అన్ని ప్రయత్నించేస్తాను, అంతా నాకే తెలుసు. నో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా మందికి అపోహ. ఏంటి అపోహ తెలుసా? సమర్పణ అంటే చేతులెత్తేయడం. నేను చేతులెత్త నా వల్ల కాదని వదిలేశాను అనుకోవడం. సమర్పణ అంటే ఓడిపోవడం అనుకుంటాను. సమర్పణ అంటే ఒక బలహీనత. ఎలా వదిలేస్తాం? ఎలా మనం అలా ఇచ్చేస్తాం? సమర్పణ అంటే బలహీనత. ఇవన్నీ నిజం కావు ఫ్రెండ్స్. కానీ చాలా మందిలో ఉండే ఒపీనియన్ అది. నిజానికి సమర్పణ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మనం అహంకారాన్ని విడిచిపెట్టడం ఈ ప్రపంచంలో కష్టమైన పని కదా ఫ్రెండ్స్. కానీ మనం ఎప్పుడైతే అహంకారాన్ని, భయాన్ని, నియంత్రణను వదిలిపెడతామో అప్పుడే సమర్పణ మనకు వస్తుంది. శరీరాన్ని జయించడం కంటే మనస్సు జయించడం ఎంత కష్టమో కదా ఫ్రెండ్స్. మనస్సును జయించడం కంటే అహంకారాన్ని సమర్పించడం ఇంకా కష్టం. అందుకే సమర్పణ అంటే మనల్ని మనం నియంత్రించుకోవడం. మన యొక్క అహంకారాల్ని, భయాల్ని, నియంత్రణని కోల్పోకుండా చూడడం. సమర్పణ అంటే ఏంటి ఫ్రెండ్స్ మరి? నా చిన్న బుద్ధి కంటే దైవ జ్ఞానం అనంతమైనది అని చెప్పడం. అది అంగీకరించడం. మనకి ఒక పేజీ మాత్రమే కనిపిస్తుంది. దైవానికి మొత్తం పుస్తకం కనిపిస్తుంది. మనం ఒక పేజీ అనుకుంటాం. దైవం మాత్రం మొత్తం పుస్తకం అన్నమాట. మనకి ఈ రోజు మాత్రమే తెలుస్తుంది. దైవానికి గతము, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకే సమయంలో కనిపిస్తాయి. మరి అందుకే కొన్ని సంఘటనలు మనకు బాధగా అనిపిస్తాయి. కానీ తర్వాత అవే ఆశీర్వాదాలుగా మారుతాయి ఫ్రెండ్స్. అందుకే బాధ రాగానే స్పందించేయకండి. ఆలోచించండి. ఒకడు ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక చిన్న పిల్లవాడు ఆస్పత్రికెళ్తాడు ఫ్రెండ్స్. డాక్టర్ ఇంజెక్షన్ వేయబోతాడు. పిల్లవాడు ఏడుస్తాడు. ఏడ్చి నాన్న వద్దు అంటాడు. తండ్రికి తెలుసు ఇది అది చిన్న నొప్పే, పెద్ద ఆరోగ్యాన్ని ఇస్తుంది అని. పిల్లవాడికి మాత్రం ఆ క్షణంలో అది శిక్షలా అనిపిస్తుంది. బాబోయ్! ఇంజెక్షనా? ఇంజెక్షన్ ఎలా? నిజం చెప్పాలంటే నాకు కూడా ఇంజెక్షన్ అంటే భయమండి. ఇంజెక్షన్ ఎయ్యాలంటే నేను బాబోయ్! నాకు ఇంజెక్షనా? నాకొద్దు, వద్దు, నాకేం లేదు అని చెప్తున్నా. కానీ మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది అంటే అది పట్టుకోకూడదు.
అది ముందు శిక్షణ అప్పుడు ధ్యానానికి రాకముందల ధ్యానంకి వచ్చిన తర్వాత ఓ పళ్ళు ఈ మధ్య పళ్ళుకి ఇంప్లాంట్ చేశారు నాకు. అది విపరీతమైన బ్లడ్ వచ్చేస్తుంది. అసలు మొత్తం డ్రిల్ చేసేస్తున్నారు. అయినా కూడా నాకేం అనిపియలే. ఎందుకు నేనక్కడ ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చి ఇదంతా నాకొక లెసను. నేనేదో జాగ్రత్త పడాలని ఉంది. ఇదంతా నేను దైవానికే వదిలేస్తున్నాను అనుకుంటూ ఆహ్, ఒక బాలా మంత్రాన్ని అలాగా చదువుకుంటూ అలా ధ్యాన స్థితిలోకెళ్ళిపోయానండి. అంత అంత పెయిను ఏమైపోయిందో తెలీదు. అలాగా ఆటోమేటిక్‌గా అంటే అదే ఒక చిన్న ఇంజెక్షన్ అంటే భయమున్న నాకు, అంత పెద్దది జరిగినది అంటే మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనలో కూడా మార్పు రావాలి. మనకి ముందు బాధనిపిస్తుంది. అయ్యో! ఎలాగో ఏంటో, ఏంటో అని. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దైవం తలుపులు మూసేస్తది కావాలని. తర్వాత తెలిసేది అది మన మేలు కోసమే ఆ తలుపులు మూసేసిందనేది మనకి తర్వాత అర్థమవుతది. ఆ అర్థం అవ్వడానికి మధ్యలో మనం సమర్పణతో ఉండాలి. అహంకారంతో ఉండకూడదు. ఫ్రెండ్స్ అలాగే శ్రీరాముడిని తీసుకోండి. రాజ్యాభిషేకానికి సిద్ధమవుతాడు. అయితే అరణ్యవాసం వచ్చింది. ఆయన ఇలా అనలేదు. ఇది అన్యాయము. నేనే రాజు కావాలి అనలేదు. దైవ సంకల్పాన్ని అంగీకరించాడు. పర్వాలేదు నాకిది కూడా ఓకే. అందుకే ఆ అరణ్యవాసమే రామాయణాన్ని ప్రపంచానికి అందించింది. చూడండి. ఆయన అన్నాడా నేను రాజకుమారుడిని. నేను 14 ఏళ్ళు నేనెక్కడికెళ్ళను. నాది ఈ రాజ్యం అన్నాడా? లేదు. అంగీకరించాడు. సమర్పించాడు. ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా ఆలస్యము, విఫలాలు, మార్పులు అన్ని దైవ ప్రణాళికలో భాగమే. అది మనం తెలుసుకోవాలి. మనలో ఏదైనా ఒక ఆలస్యం జరిగింది, ఒక విఫలం జరిగింది, ఒక మార్పు జరిగిందంటే అది దైవ ప్రణాళికలో భాగము అని మనం తెలుసుకోగలగాలి ఫ్రెండ్స్. అలాగే హనుమంతుడి సమర్పణ. మీకు తెలుసు హనుమంతుడు తన శక్తి గురించి ఎప్పుడూ గర్వపడడు. అసలు ఆయన శక్తి గురించి ఆయనకి తెలియని కూడా తెలీదు. ఆయనెప్పుడు ఒకటే చెప్తాడు. రామ కార్యం. రామ, రామ, రామ రాముడున్నాడు నాకు. అసలు హనుమంతుడికి ఆ సముద్రం ఎగురుతాడని సముద్రం పైనుండి ఎగరగలనన్న శక్తి ఉందని కూడా ఆయనకి తెలీదు. సముద్రం దాటింది తన బలం వల్ల కాదు, రామభక్తి వల్ల అని చెప్తాడు. ఎంత సమర్పణో చూడండి మాస్టర్. ఆ సమర్పణ మనలో ఉండాలి. మనలో ఎప్పుడు లంకను దహనం చేసింది కోపంతో కాదు, ధర్మం కోసము. అందుకే హనుమంతుడు శక్తికి ప్రతీక మాత్రమే కాదు ఫ్రెండ్స్. సమర్పణకు కూడా ఒక ప్రతీక. అసలు సమర్పణ గురించి చెప్పుకోవాలంటే మనం హనుమంతుడి గురించి చెప్పుకోవాలి. రాముడు గురించి చెప్పుకోవాలి. ఇంత అద్భుతమైన ఆ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎప్పుడు రాము, రామ, రామ. ఫ్రెండ్స్ హనుమంతుడు ఎప్పుడు అనుకోలే. నేను లేకపోతే రాముడికి అసలు లేదు. ఏది అసలు రాముడు లంకని దాటలేడు అని అనుకోలేదు. అలాగే అర్జున్‌ని తీసుకుందాం. కురుక్షేత్రంలో అర్జునుడు అయోమయంలో ఉంటాడు ఫ్రెండ్స్. అతను తన విల్లు కింద పెట్టేస్తాడు. అది బలహీనత కాదు. అది నాకు తెలియదయ్యా బాబు! నీవే మార్గం చూపు. నా వల్ల కాదు. మనకేదైనా ఒక పరిస్థితి వచ్చిందనుకోండి. నేను చేయగలిగిందంతా చేశాను. ఇంక నీదే శరణం. నేను నీకు వదిలేస్తున్నాను. నీకు సమర్పించేస్తున్నాను. నీవే మార్గం చూపు. అదే వినయం. అక్కడే భగవద్గీత ప్రారంభమయ్యింది చూడండి ఫ్రెండ్స్. జ్ఞానం ఎప్పుడొస్తుంది? మనకన్నీ తెలుసు అనే అహంకారం ఎప్పుడైతే తగ్గుతుందో, అప్పుడే జ్ఞానం వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరాబాయిని తీసుకోండి. మీరాబాయి జీవితం అంతా కష్టాలతోనే నిండిపోయి ఉంటది ఫ్రెండ్స్. అయినా ఆమె ఒక్కసారి కూడా కృష్ణుడిపై విశ్వాసాన్ని కోల్పోదు. ఆమె భక్తి బాధల వల్ల తగ్గలేదు. మరింత లోతుగా మారింది. ఇది నిజమైన సమర్పణ. నువ్వు బాధలో ఉన్నాయి, అహంకారం ఉంది. కొంతమంది చెప్తూ ఉంటారు. ఈరోజు నాకు చాలా ఇబ్బందుంది. నేను ఈరోజు ధ్యానం చేయను. ఈరోజు మా ఇంట్లో పిల్లలున్నారు. నేను ధ్యానం చేయను. ఈరోజు నేను వేరే పని మీదెళ్ళాలి. ధ్యానం చేయను. నేను అర్జెంట్‌గా వేరే మ్యారేజ్‌కెళ్ళాలి. ధ్యానం చేయను. ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక సాకులు. మనం ఏదో ఒక ప్రయాణంలో ఉన్నాము. అక్కడ నెట్ ఉండదు. ఓకే. అప్పుడు కూడా మనం కళ్ళు మూసుకొని చక్కగా ఎప్పుడు నెట్ మీదే ఉంటామా? ధ్యానం అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు ఫ్రెండ్స్. అక్కడ సంగీతమే రావాలి.
మనిషి ఒక గైడే చెయ్యాలనుకోకూడదు కదా మరి. చక్కగా కళ్ళు మూసుకొని మనకు మనం ధ్యానం చేద్దాం. ఇదే నిజమైన సమర్పణ ఫ్రెండ్స్. అందుకే సమర్పణ అంటే వేరు, అలసత్వం వేరు. సమ చాలా మంది ఏమనుకుంటారు అన్నీ దేవుడే చేస్తాడు అని ఏమి చేయకుండా ఉంటే అది సమర్పణ కాదు ఫ్రెండ్స్. అది అలసత్వం. ఆ! మాస్టర్ చెప్పారు కదా! అన్ని దైవ సంకల్పం చెప్పమన్నారు కదా! అని చెప్పి గాలిలో దీపం పెట్టేసి, ఓహ్! దేవుడా నువ్వే ఉన్నావు. ఆ దీపాన్ని గాలిలో అలాగే ఉంచు అంటే, కాదు. మన ప్రయత్నం మనం చేస్తూ దేవుడికి సమర్పించాలి. దేవ దైవ సంకల్పాన్ని అని మనం అది అన్ని ఏమి చేయకుండా అబ్బా! మనకి ఈరోజు చాలా చక్కగా చెప్పారు. ఈరోజంతా మనకు బావుందన్నారు. కాబట్టి మనం ఇలాగే కూర్చొని హాయిగా పడుకుందాం. మనకంతా బాగా కాదు ఫ్రెండ్స్. మనం ముందు ప్రయత్నం చేయాలి. అలసత్వం వేరు, సమర్పణ వేరు. ఫ్రెండ్స్, సమర్పణ అంటే కర్తవ్యాన్ని పూర్తిగా చేయడం, ధర్మాన్ని పాటించడం, శ్రద్ధతో ప్రయత్నించడం, ఫలితాన్ని దైవానికి అర్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు విత్తనం వేయకుండా దేవుడే పంట ఇస్తాడు అని కూర్చుంటే పంటొస్తదా? కూర్చున్నాడు. కూర్చొని విత్తనం వేయలేదు. విత్తనాలు చేతిలోనే ఉన్నాయి. ఉండకుండా మనకి చెప్పారు కదా! దేవుడే అంతా చూసుకుంటాడు. కాబట్టి దేవుడికి సమర్పించేసి వదిలేద్దామని అలా విత్తనం చేతిలో పెట్టుకొని కూర్చుంటే పంటొస్తుందా? అప్పుడు లేదు మరి నేను దేవుడికి వదిలేసాను కదా! అంటే నువ్వు ముందు ప్రయత్నం చెయ్యి. నువ్వు విత్తనం వెయ్యి. ఇంకొక రైతున్నాడు. భూమిని సిద్ధం చేశాడు. దున్నాడు. విత్తనం వేశాడు. నీళ్లు పోశాడు. తర్వాత అయ్యా భగవంతుడా! నేను విత్తనం వేశాను, నీళ్లు పోశాను, అంతా చేశానయ్యా. ఆ పంట బాగా వచ్చే కృషి నీదేనయ్యా అని నీ దైవ కృప అనుకొని కోరుకున్నాడు. ఇక మిగిలింది నీ కృప అంటాడు. అదే సమర్పణ. మొదటి రైతు చేసింది అలసత్వం. రెండవ రైతు చేసింది సమర్పణ. సమర్పణ ఎప్పుడైతే మనలో ఉంటుందో భయం తగ్గిపోతుంది. అసూయ తగ్గిపోతుంది. కోపం తగ్గిపోతుంది. ఓర్పు పెరుగుతుంది. కృతజ్ఞత పెరుగుతుంది. అందుకే మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత దైవంపై విశ్వాసం పెరుగుతుంది. అంతరాత్మ స్వరం స్పష్టంగా మనకి వినిపిస్తుంది. ధ్యానం లోతుగా సాగుతుంది. హృదయం ప్రేమతో నిండిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా. ఆహ్, ఇంకా కూడా ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద తుఫానొచ్చిందండి. పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయాయి. కానీ వెదురు చెట్టు వంగింది. విరగలేదు. ఎంత వెదురు చెట్టు ఎంత చెప్పుకోవచ్చంటే సహనానికి చెప్పుకోవచ్చు. క్ష అసలు వెదురు చెట్టు విత్తనం వేసిన తర్వాత 5 ఏళ్ల వరకు మొలకెత్తదంట. మొలకెత్తిన తర్వాత అది పెరిగినంత అద్భుతంగా ఏది పెరగదంట. అంత ఇదిగా పెరిగిపోతది. అలాగే తుఫానొచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లన్నీ అహంకారం అన్నమాట. వంగవు. పడిపోతాయి. కానీ వెదురు చెట్టు తుఫాన్ రాగానే ఇలా వంగిపోతుందండి. వంగిపోగానే అది విరగలేదు. అంటే చూడండి తుఫాను ముగిసిన తర్వాత మళ్ళీ నిటారుగా నిలబడుతుంది. అంటే ఎందుకు? అది ప్రకృతికి వ్యతిరేకంగా పోరాడలా. సమర్పించుకుంది. తనకి తను అనుగుణంగా మారింది. సమర్పణ కూడా అంతే ఫ్రెండ్స్. వెదురు మొక్క సమర్పించుకుంది. అంతే ఆహ్, వంగింది. వంగగానే అహంకారం తగ్గిపోయింది. వంగడం బలహీనత కాదు ఫ్రెండ్స్. విరగకుండా ఉండే జ్ఞానము. మనం కొన్నిసార్లు అనుకుంటాం. మనం ఇంత పొజిషన్‌లో ఉన్నామే, మనం అంతున్నామే, మనం ఎందుకు వంగాలి? మనం ఎందుకు వాడికి మాట్లాడాలి అనుకుంటాం. కానీ అది కాదు ఫ్రెండ్స్. ఇక్కడేంటంటే మనం ఒకసారి ఎంత తగ్గితే అంత మంచి రిజల్ట్ వస్తది ఫ్రెండ్స్. అందుకే ఇలాంటప్పుడు కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ క్వెషన్‌లు వేసుకోవాలి. నేను దైవానికి అర్పించగలుగుతున్నానా లేదా? ఫలితం బలంగా పట్టుకున్నాననుకున్నప్పుడు మళ్ళీ 2 నిమిషాలు ధ్యానంలో కూర్చొని అంత నీ నీ సంకల్పమే నా జీవితానికి ఉత్తమ మార్గము. నేను నీ చేతిలోని ఒక పవిత్ర సాధనాన్ని అని సర్వం దైవార్పణమస్తు అని వదిలేయండి. ఎంత అద్భుతంగా కొన్నిసార్లు మీకే తెలుస్తుంది ఎంత బాగా జరుగుతుందో. అందుకే ఫ్రెండ్స్ సమర్పణతో జీవించిన వ్యక్తి పరిస్థితుల భావన కాదు, దైవ చైతన్యానికి సాక్షిగా ఉంటాడు ఫ్రెండ్స్. ఎప్పుడైతే సమర్పణ ఉంటదో అంతరంగ శాంతి పెరుగుతుంది ఫ్రెండ్స్. ధనం సంపాదించిన తర్వాత శాంతి వస్తుంది అని మనం అనుకుంటాం.
కానీ అందరూ తను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే శాంతి వస్తుందని మనం అనుకోవాలి. కానీ శాంతి బయట దొరికేది కాదు. శాంతి సమర్పణ వలన మన హృదయంలో వికసించే ఒక దైవ అనుభూతి ఫ్రెండ్స్. ఎంత ఎంత నియంత్రించాలని ప్రయత్నిస్తామో అంత శాంతి పెరిగిపోతుంది. ఎంత సమర్పించుకుంటామో అంత శాంతి పెరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు మనం సమర్పణలో శాంతి పెరగాలంటే సమర్పణలో ఉండాలి. ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో మన మనసులో అద్భుతమైన మార్పులు జరుగుతాయి ఫ్రెండ్స్. భయం విశ్వాసంగా మారుతుంది. ముందు ఏమవుతుందో అన్న భయం, తర్వాత దైవమే నన్ను నడిపిస్తుందన్న విశ్వాసం. ఆందోళన ధైర్యంగా మారుతుంది. ఆందోళన ఎప్పుడు ఎక్కడుంటుందండి? భవిష్యత్తులో ఉంటుంది. కానీ మనల్ని వర్తమానంలో జీవించడం నేర్పించేది మాత్రం సమర్పణ. కోపం కరుణగా మారుతుంది. ప్రతి వ్యక్తి తన సంస్కారాల ప్రకారం ప్రవర్తిస్తాడని అర్థమైనప్పుడు వారిని మార్చాలనే ప్రయత్నం ఎందుకండి? మనం అంటాం నీవు మారలేదు, మారలేదు. ఎందుకు మార్చాలి? ఆయన సంస్కారం అంతే. ప్రేమతో అంగీకరించిస్తే అన్నీ పోతాయి. అసూయ కృతజ్ఞతగా మారుతుంది. వారికి ఎందుకు వచ్చింది అనే ఆలోచన నుండి నాకు దైవం సరైన సమయంలో సరైన ఆనందాన్ని ఇచ్చింది అనుకోవడం. ఇలాగా మన శరీరంపై కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమర్పణ భావంతో ఉంటామో మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం కూడా విశ్రాంతి పొందుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో శ్వాస లోతుగా మారుతుంది, నిద్ర మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గిపోతుంది బాగా. అలాగే ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది, శరీరంలో తేలిక కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానం చేసే వారి ముఖంలో కనిపించే ప్రకాశం ఎలా ఉంటుందంటే వారి అంతరంగ శాంతికి ప్రతిబింబంలా ఉంటుంది. అలాగే మనం సమర్పించినప్పుడు సంబంధాలపై సమర్పణ భావం కలుగుతుంది. ఎప్పుడైతే తల్లి ఒక చిన్న బిడ్డకు నడక నేర్పింది అనుకోండి, ఎప్పుడూ చేతిని పట్టుకొని ఉంటుందా? ఉండదుగా. ఒక దశలో వదులుతుంది. ఎందుకంటే ప్రేమ అంటే బంధించడం కాదు, ఎదగనివ్వడం. దైవం కూడా మనకి స్వేచ్ఛను అందుకే ఇస్తుంది ఫ్రెండ్స్. ఒక తామర పువ్వు ఉందండి. తామర బురదలో పుడుతుంది. కానీ బురద దాన్ని అంటుకోదు. చూసారా ఎంత? అది నీటిలో ఉంటుంది. కానీ నీరు దాని మీద నిలవదు. ఎంత అద్భుతం చూడండి. తామర పువ్వును ఒక్కసారి మనం గమనించండి. బురదలో ఉంటది. కానీ బురద అంటుకోదు. తెలుసా ఫ్రెండ్స్ మీకది? నీరుంటది. నీరులో ఉంటది. కానీ నీరు దాని మీద నిలవదు. వెంటనే తామరాకు మీద నీటి బొట్టు అంటారు అందుకే. తామరాకు మీద బొట్టేసి చూడండి. వెంటనే ఆ నీటి బొట్టు పడిపోతుంటది కదా! అలాగే సమర్పణతో జీవించే వ్యక్తి ప్రపంచంలో ఉంటాడు. బాధ్యతలు నిర్వహిస్తాడు. కానీ ప్రపంచ భారాన్ని హృదయంతో మోసుకోడు. ఇదే లోకంలో ఉండి లోకానికి అతీతంగా ఉంటాడు ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అన ఏమంటారు? మనం ఎప్పుడు కూడా మన బాధ్యతలని, బరువులని మనం మొయ్యాలి, అలాగే పెట్టేసుకోవాలని అనుకోకూడదు ఫ్రెండ్స్. ఒక వ్యక్తి బస్సులోకి ఎక్కుతాడు. తన భుజంపై ఒక పెద్ద సంచి ఉంటది. బస్సులో అందరూ అంటారు, "సంచిని కింద పెట్టొచ్చు కదా!" అంటాడు. అతనంటాడు, "బస్సుకి ఇంకా బరువు ఎందుకు పెంచాలంటాడు." చూడండి ఎంత బస్సు నేను అది కిందకి దించేస్తే బస్సుకి బరువైపోతది అంటాడు. అందరూ నవ్వుతారు. ఎందుకంటే అతను సంచి భుజంపై పెట్టుకున్న ఆ బస్సే కదా ఆ బరువును మోస్తది. అంత మాత్రం ఆలోచన ఆయనకి రాలేదు. మన జీవితంలో కూడా అంతే ఫ్రెండ్స్. దైవం మన జీవితాన్ని మోస్తుంది. కానీ మనమే ఇంకా చింతలను భుజాలపై మోస్తూ, మోస్తూ ఉంటాం. సమర్పణ అంటే ఆ సంచిని కింద పెట్టడం. కానీ అది పెట్టాలన్న ఆలోచన రావాలి ఫ్రెండ్స్. అందుకే సమర్పణ ద్వారా 5 వరాలు చెప్పి మనం ముగించేద్దాం. అంతరంగ శాంతి వస్తదండి. సహనం వస్తది. కృతజ్ఞత వస్తది. ఆనందం వస్తది. దైవానుభూతి వస్తది. ఎప్పుడైతే మనం సమర్పించేస్తామో బయట పరిస్థితులు మారినా మన మనసు స్థిరంగా ఉంటుంది. ప్రతి విషయానికి ఒక దైవ సమయం ఉందని మనకు అర్థమవుతుంది. జరిగిన ప్రతి సంఘటనలో ఒక పాఠాన్ని చూడగలుగుతాం. కారణం లేకుండా హృదయంలో తేలిక, సంతోషం ఉంటుంది. దైవం దూరంలో లేదని, ప్రతి క్షణము మనతోనే ఉందని అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి చక్కగా మనం కూడా ఇక్కడ కూడా కరెక్ట్‌గా అలా ఉన్నామా లేదా అని ఆలోచించుకొని
సర్వం దైవార్పణమస్తు. నా జీవితంలోని ప్రతి సంఘటన నన్ను నీ వైపు వాడిస్తుంది అని చెప్పడం. నా జీవితంలో ప్రతి సంఘటన నన్ను నీ వైపు నడిపిస్తుందయ్యా దైవమా అనుకొని సర్వం దైవార్పణమస్తు అని చెప్పడం. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. కాబట్టి సమర్పణ శాంతికి ద్వారం. నియంత్రణ మనస్సును అలసిస్తుంది. సమర్పణ ఆత్మను విముక్తికి చేస్తుంది. ఇది అందుకే ఎప్పుడు కూడా మనం సమర్పణ ఇలా చేసుకునేటప్పుడు మనమైతే మామూలుగా అయితే ధ్యానం కూడా చేసుకోవచ్చు. దైనందిన సాధనలో మరిన్ని ధ్యాన వాక్యాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు ముందుకెళ్ళాలంటే మనం ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చక్కగా ఆ ప్రశ్నలు వేసుకొని ఆ ప్రశ్నల ప్రకారం నేను వెళ్తున్నానా లేదా అని తెలుసుకోవడం. ప్రతి శ్వాసలో, నిర్ణయంలో, సంబంధంలో, ప్రతి కష్టంలో సమర్పణతో జీవించడం. ఎందుకంటే సమర్పణ ఒక సంఘటన కాదు, ఒక జీవన విధానం అని తెలుసుకోవడం. ఒకసారి దేవుడికి చెప్పాను, ఇక సమర్పణ అయిపోయింది అని అనుకున్నారు అనుకోండి. కాదు ఫ్రెండ్స్, అది సమర్పణ ప్రతి క్షణం చేసే ఎంపిక. ఉదయం లేచినప్పుడు ఈ రోజు నా ద్వారా నీ సంకల్పం నెరవేరని అని చెప్పడం. పని ప్రారంభించే ముందు ఈ పని నీకు సమర్పణ. రాత్రి నిద్రపోయే ముందు ఈ రోజు జరిగింది ప్రతిదీ నీ పాదాలకు సమర్పిస్తున్నాను అని చెప్పడం. అదే నిజమైన సమర్పణ జీవితం ఫ్రెండ్స్. సమర్పణకి మనం చెప్పాలి, సమర్పించుకోవాలనుకునేటప్పుడు ఒక 5 దైనందిన సాధనలు ఉన్నాయి. లేవగానే ఉదయం సంకల్పం, నిద్ర లేచిన వెంటనే 1 నిమిషం కళ్ళు మూసుకొని దైవమా ఈ రోజు నేను ప్రేమతో జీవిస్తాను. రెండవది కర్మను అంగీకరించడం. ఏ పని చేసినా చిన్నదైనా పెద్దదైనా, వంట చేయడం దైవ సేవ, ఉద్యోగం దైవ సేవ, పిల్లల్ని చూసుకోవడం దైవ సేవ, చదువు దైవ సేవ. అప్పుడు పని మనకు భారంగా అనిపించదు, పూజలాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మూడోది ఫలితాన్ని విడిచిపెట్టడం. దేన్ని పట్టుకోకూడదు ఫ్రెండ్స్, వదిలేయాలి. మన బాధ ఎక్కువగా పని వల్ల కాదు, ఫలితం ఉన్న పట్టుదల వల్ల వస్తుంది. కాబట్టి ప్రతి సత్కర్మని కూడా మనం మన చైతన్యంలో ఒక విత్తనంలా నాటబడి దైవం దానికి సరైన సమయంలో ఫలాన్ని ఇస్తుంది అని మనం తెలుసుకొని ఫలితాన్ని విడిచిపెట్టేయడం. అప్పుడే మనకి మంచి ఫలితం వస్తుంది ఫ్రెండ్స్. అలాగే కృతజ్ఞత సాధనాన్ని నేర్చుకోవడం. ఈ రోజు నేర్చుకున్న పాఠానికి కృతజ్ఞత, ఈ రోజు లభించిన ఆశీర్వాదానికి కృతజ్ఞత, ఈ రోజు ఎదుర్కొన్న సవాళ్ళకు కృతజ్ఞత. ఎందుకంటే సవాళ్ళే మన గురువులు తెలుసా ఫ్రెండ్స్ మీకు. మనకి ఎప్పుడైతే సవాళ్ళు వస్తాయో అప్పుడు మనం నేర్చుకుంటాం. అది మనం ఇది ఇది శిక్ష కాదు శిక్షణ అని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడే మనలో సమర్పణ వస్తుంది ఫ్రెండ్స్. అయ్యో వాళ్ళు బాధ పెట్టారు, వీళ్ళు బాధ పెట్టారు అన్నంత వరకు రాదు. సాక్షి భావంతో ఉండడం, మనల్ని మనం గమనించుకోవడం. ఇప్పుడు నేను భయంతో ఉన్నానా, అహంకారంతో ఉన్నానా, సాక్షిభూతంతో ఉన్నాను, ఎలా ఉన్నాను? ఈ అవగాహనే సమర్పణకి ప్రారంభం ఫ్రెండ్స్. కాబట్టి సమర్పణ అంటే జీవితాన్ని వదిలేయడం కాదు, జీవితాన్ని దైవంతో కలిసి జీవించడం. నియంత్రణతో మనం అలసిపోతాం, సమర్పణతో మనం విముక్తి పొందుతాం. అహంకారం నేనే చేస్తాను అంటుంది, విశ్వాసం దైవం నా ద్వారా చేయిస్తోంది అంటుంది అని అనుభవంతో చెప్తుంది ఫ్రెండ్స్. సమర్పణ చివరికి ఒక ఆలోచన కాదు ఫ్రెండ్స్, ఒక అనుభవం. ఆ అనుభవంలో భయం కరుగుతుంది, అహంకారం కరుగుతుంది, మిగిలేది ప్రేమ, శాంతి, దైవ సాన్నిధ్యం మాత్రమే. సమస్త లోక సుఖినో భవంతు, సమస్త ప్రాణకోటి సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన ఛానల్ని, అవకాశాన్ని నాకు ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్ వారికి, కార్యనిర్వాహకులకు, ఇంత ఓపికగా గంట పాటు ఈ జ్ఞానాన్ని విన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, మనందరికీ ఎప్పుడు విశ్వం ఎల్లవేళల డబ్బు, సంపద, ఐశ్వర్యం, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆర్థిక స్థితి కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు,
సమస్త ప్రాణ కోటి సుఖినో భవంతి. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరికైనా ఏమైనా మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడండి ఫ్రెండ్స్.